శ్రీకాంత్, ఈరోజు మనం 2023 కంటే ముందు పరిణామ క్రమంలో 2001 నుంచి నేను ఇంట్రొడక్షన్లో చెప్పినటువంటి విషయం మీరు గమనించి ఉంటారు. 2001 సమయంలో ఉద్యమం ప్రారంభం నాటి నుంచి 2009లో ఉద్యమం ఒక టర్న్ తీసుకునే వరకు ప్రతి దశలోనూ ప్రైవేట్ యాజమాన్యాలు ఉద్యమంలో అండగా నిలిచినాయి కేసీఆర్కి. 2009 తర్వాత అయితే అసలు వీళ్ళు వాళ్ళు తేడా లేకుండా విస్తృతంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 వరకు ఆ వేడి ఉద్యమం జరిగింది. ఈ క్రమంలో 2014 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రైవేటు యాజమాన్యాలకి చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లు, వీటి విషయంలో నిర్లక్ష్యం చేశారంటూ ఒక విమర్శ ఉంది. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇది వాస్తవం అన్న, ముమ్మాటికి 100% వాస్తవం. వారి నిర్లక్ష్య వైఖరి ఎప్పుడైతే వారు ఆ కుర్చీని అధోరించారో ఆ రోజు నుంచి విద్యార్థులనే టార్గెట్గా పెట్టుకుంటారు. ఎందుకంటే నన్ను ఎవరైనా గద్ద దింపుతారో లేదు నన్ను ఎవరైనా ప్రశ్నిస్తారో అంటే అది విద్యార్థి సమాజమే. సో వీరికి బేసిక్ నీడ్స్ ముందుగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ బేస్డ్ తోటి చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, వాళ్ళు ఆధారపడేది ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ మీద. సో దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి విద్యార్థి సమాజాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసినట్టు వీళ్ళకి స్కాలర్షిప్లను సకాలంలో చెల్లించకపోతే వీరు తప్పకుండా మానసికంగా వీళ్ళందరూ ఇబ్బంది పడి వీళ్ళందరూ కూడా చదువుకు దూరం అవుతారని నన్ను ప్రశ్నించరు. వీరు కేవలం స్కాలర్షిప్ రాలేదని చెప్పేసి ఇక్కడ ఏదో హోటల్లో పనిచేసుకుంటే బతుకుతారనే ఒక ఆలోచనతోటే ఈ విధంగా చేసిన నిర్లక్ష్యం అందరు కనబడ్డది. అది మేము ముందు నుంచి కూడా ప్రశ్నించడం మొదలుపెట్టినాం. దానికి వేదికగా నిరుద్యోగులం ఉద్యోగాలను ప్రశ్నించినప్పుడే అతను మనం ఏ విధంగా అంచివేశాడు సమాజం చూసింది. ఈ రోజు అతనికి చెప్పు దెబ్బగా ఈరోజు ప్రజలు కూడా తీర్పిచ్చినారు. అదే సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు, ఈ మూడు చాలా సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. దీని విషయంలో పోరాటం చేసినందుకు మీ మీద కేసులు కూడా అయినట్టు నాకు, అంటే మీతో సహా కొంతమంది విద్యార్థి నాయకుల మీద కూడా కేసులు అయినటువంటి పరిస్థితి నేను చూసా. ఈ క్రమంలో వేల కోట్ల రూపాయలు కేసీఆర్ దిగిపోయే నాటికి సుమారు నాకు తెలిసిన ప్రకారం 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు, 7,200 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్నటువంటివి అట్లాగే చెల్లించకుండా వెళ్ళిపోయారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? సుమారు అసలు యాక్చువల్లీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ యాజ్ పర్ రూల్ ప్రకారము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఒక 25% చెల్లించాలి, తర్వాత మధ్యలో 50% చెల్లించాలి, తర్వాత చివరిలో 25% చెల్లించాలి. ఇంకోటి దీనికి మనకి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ ఇవన్నీ కూడా మనకి అంటే ట్యూషన్ ఫీజుకి సంబంధించి రీఫండ్ రావాలా, ప్లస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇవన్నీ కూడా రీఫండ్ చేయాలా. ఇవన్నీ రీఫండ్ చేయకుండా ఈ పెద్ద మనిషి ఏం చేసింది తెలుసానా, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది మనకి స్కాలర్షిప్ ఫండ్, దాన్ని మొత్తం తరలించండి 60% ఫండ్స్.